ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి తర్వాత ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లోకేష్ గారు నాకు కూడా పెట్టారు ఆ ట్వీట్. ఇమీడియట్ గా అసలు ఏమైంది ఏంటి అని ఎంక్వైరీ చేసుకుంటే ఈ లోపు బయటపడిచింది అని చెప్పి లోకేష్ గారు అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా వాడికి శిక్ష పడాలి, ఎవిడెన్సెస్ అవి ఇమీడియట్ గా తీయండి, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లో లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిఐడి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సాక్ష్యాలన్నీ చెల్లిపోతాయి. సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, పంపిస్తాం అనుకోండి మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినారంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్కరు విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు యాడ్ జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా, ఎంత బాగా నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. ఒకసారి అతను ఎక్కడ మేడం, అతను తీసుకొని పోయినారు కదా. బయటకు తీసుకురాకుండా శిక్ష పడేట్టు చేస్తాము. సరే మేడం, సరే మేడం, మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్, ఇది వాట్సాప్ కాల్. ఎలా నమ్ముతాం ఇది? మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం, ఏం లేదు. సరే మేడం, వద్దులేను.